ఓం శ్రీ గం గణాధిపతయే నమః. ఓం నమ శివాయ. పలకండి ఒకసారి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివాయ నమ ఓం. హరి ఓం. చూడండి నాయన, ఈరోజు నిజంగా మనకు చాలా శుభదినము, శుభదాయకం కూడా. నిజానికి సాక్షాత్తుగా పరశివుని అనుగ్రహితాన్ని పొంది ఆయన కృపకు పాత్రలవుదామని ఆశిస్తున్నాను. ముందుగా ధర్మరక్షణార్థాలు విందాం. ధర్మో రక్షితో రక్షితయః అంటే అని అర్థం అంటే ప్రకృతి ధర్మాన్ని ఆచరించు, ఆ ధర్మము నిన్ను నీ పిల్లలను కాపాడుతుంది అని స్వామి వివేకానంద చెప్పారు. మరి ప్రకృతి ధర్మం అనగా అసలు ఏంటి? ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచి ఇప్పుడు కార్తీక స్నానంలో చేస్తూ దీపాలు పెడుతూ దేవాలయం దర్శించితే ప్రకృతి ధర్మం అయిపోతుందా? పోనీ అలా చేస్తే బాగుందా? ఏం చేయాలి? హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు, అదొక ధర్మం. అంటే హిందువుగా జీవించాలి, నిజమైన హిందుత్వం మనలో రావాలి. మరి నిజమైన హిందువుగా జీవిద్దాం. ఏం చేద్దాం? నిజానికి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. మరి మాతృమూర్తి అంటే ఎవరు? నిజంగా మాతృదేవో భవ అంటే తల్లికి నమస్కరిస్తున్నామా? తల్లికి నమస్కరించే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? చేయతని చూద్దాం. తల్లికి ఎవరైనా మొక్కుతున్నామా? అమ్మాయి అటు వెళ్ళకి అంటే నీ కాళ్ళని మసూదాన్ని ఊరుకుంటూ నేను పోయేస్తా అంట. అవునా? మరి అమ్మా ఇది దేవుడి గుడి దగ్గరికి వెళ్దామమ్మా, తొందరగా రాదే అంటే తక్కువే. నా స్నేహితురాలు పిలిచింది, మార్కెట్లో పని ఉంది, నువ్వు ఆగు, పోతా ఉంటే నువ్వే పోంటున్నావు. కానీ అమ్మ మాట కూడా వింటం లేదు. మరి మాతృదేవో భవాన్ని ఉత్తుతోనే ఎందుకు చెప్పాలండి? నిజంగా మనం ఉత్తితేనే కదా చెప్పాల్సింది. అలాగే పితృదేవో భవ, ఇక తండ్రి మాట అసలు నిజంగా తండ్రికి నమస్కరిస్తున్నావా? తండ్రి మాట వింటున్నావా? నాన్న ఇవాళ అక్కడికి వెళ్ళరా, అక్కడ తేపో అంటే నేను పోలేను కానీ నువ్వే పోడాడి అంటాడు కదా. మరి తండ్రి మాట వింటున్నామా? తల్లిదండ్రికి నమస్కరిస్తున్నామా? మరి అలాంటప్పుడు మన ధర్మం ఉందా? నిజంగా మన హిందూ ధర్మం ఉందా? మన ధర్మంగా జీవిస్తున్నామా? ఇక ఆచార్యదేవో భవ అంటే కాషాయం చూస్తేనే చేతులు జోడించి నమస్కరించవలసినటువంటి భారతీయ సంస్కృతి మనది. అలాంటి గురువులు వస్తూ ఉంటే కూడా నమస్కారం కాదు కదా, వాళ్ళని తోచుకుంటే వెళ్ళిపోతుంటారు. అయ్యో స్వామి వస్తున్నాడంటే ఏం స్వామి వస్తేనే ఆయన కొమ్ములున్నాయా, ఆయన పక్క జరుగుతాడు, ఏం పోతుంది అంటున్నాం. మరి గురువును నిజంగా మనం నిర్మితం చేస్తున్నామా? గౌరవిస్తున్నామా? అప్పుడు రాజులు, చక్రవర్తులు, మహానుభావులు, మహాయోగులకు కూడా గురువు ఉండేవాడు, రాజగురువులు. రాజు రాజ్యం సరిగా లేకపోతే గురు చెప్పే మాట వినేవాళ్ళు. మరి నిజంగా మనం గురుపదేశం తీసుకున్నామా? గురు బిడ్డలుగా ఉన్నామా? మాంసపు ముద్దైనటువంటి ద్రేకం మంత్రపిండంగా మారాలి. దీనికి ఒక మంత్రోపదేశం ఉంటేనే ఒక గురుబిడ్డ అయితేనే జన్మకు సార్థకం, కైవల్యప్రదం. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా, జగజ్జనని ఆది పరాశక్తి కూడా శివుని దగ్గర రామతారక మంత్రాన్ని గురుపదేశంగా పొందిందట. శ్రీరామతారక మంత్రాన్ని గురుపదేశంగా పొందింది. మరి ఆది పరాశక్తి అయిన అమ్మవారే పరమేశ్వరునితో మంత్రోపదేశం తీసుకుందే. ఇక మనం ఏ పాటి వారిని? కనీసం మనం గురుపదేశం తీసుకున్నారా? గురుబిడ్డలుగా ఉన్నామా?
చెప్పండి. మరి అలాంటప్పుడు మనం హిందువులం ఎలా అవుతుంది? దైవ బంధువులం ఎలా అవుతుంది? భగవంతునికి బంధుత్వం మనలో ఎలా ఏర్పడుతుంది? ఉందా? మరి ఈనాటి ధర్మం ఇది మనది. అలాగే అతిథి దేవో భవ. భక్త ఫ్రెండ్ కానివ్వండి, మన వాళ్ళు కానివ్వండి, ఇది రోజు టీ టైంకే వచ్చాదమ్మా, దీనికి మళ్ళీ పాలు పెట్టాలి అని ముందరనే అయిపోయింది వాళ్ళ టీ, నువ్వు తొందరగా రాలేదే అంటారు. పూనీలు అయిపోతామని ఆమె ఉంటుంది. అతిథి వస్తున్నాడని కొంచెం ఉన్న అతిథికి తీసి పెడుతున్నామా? ఎవరన్నా ఒకరికన్నా పోయాలి అని. అప్పుడు పల్లెల్లో గంపలతో జొన్నలు పెట్టుకొని భిక్షానికి ఎవరు వస్తారో భిక్షపరటనకు ఆ జొన్నలు అయిపోయేంత వరకు మాత లేచేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు. మరి నిజంగా మన ధర్మం ఉందా? చెప్పండి, ఉందా? అందుకే హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. ధర్మం ముందు నేర్చుకోవాలి. తర్వాత ధర్మంతో పాటే యోగము, ధ్యానము, భక్తి అన్నీ అడరాలుతాయి. ఎప్పుడైతే మనలో ధర్మం ఉంటుందో ఆ ధర్మమే మనలను కాపాడుతుంది. ఇది ధర్మం. మరి నిజానికి మాతృదేవో భవ. మరి అమ్మను ఒకసారిగా నమస్కరిస్తున్నామా? అమ్మల కన్నా అమ్మ ఎవరు? భూమిని ఏమంటాము? భూమాత. అసలు మాత ఆమె. నిజానికి భౌతికమైనటువంటి దేహం, ఈ పంచవాయువు అయినటువంటి దేహాన్ని, పంచేంద్రియాలను ఇచ్చినటువంటి ఈ తల్లిని, ఆ తల్లిని కన్నా తల్లి, ఆ తల్లిని ఇచ్చినటువంటి తల్లి మాత, భూమాత. గొప్పది భూమాత. నిజమైన హిందువు ఈ తల్లికి నమస్కరించుకుంటే మానే వృద్ధులు లేస్తానే భూమికి నమస్కరించాలి, భూమికి నమస్కరించాలి. పక్కింటి ముందర మనం తొక్కలు వేసినా, చెత్త వేసినా, పోనీ నీళ్లు పోసినా వాళ్ళు తగువుకు వస్తారు, అవునా? మరి మనం ఉదయం లేస్తానే ఎన్ని చేస్తున్నాం? ఏ రోజైనా నిన్ను మాట కించెత్తు మాట అనిందా తల్లి? అలాగే ఎయిడ్స్ రోగం కానీ, టీవీ రోగం కానీ, చింపిరిగా గలీజ్గా ఉంటే దగ్గరికి రాణిస్తామా? అయ్య బాబోయ్, నేను అంత దూరం వెళ్తాం. కానీ తల్లి, నువ్వు బాగలేవు, నా మీద నడవద్దు, నా ఒడిలోకి వద్దు ఉంటుందా? తన హక్కున చేర్చుకుంటుంది, తనలో దాచుకుంటుంది, తన ఒడిలో నిద్రింప చేస్తుంది. మరి అలాంటి తల్లికి నమస్కరించాలా, నమస్కరించకూడదా? మరి మనం ఎంత తప్పు చేస్తున్నాం చెప్పండి? పక్కింటి ఆవిడ చాక్లెట్ ఇస్తే కూతురికి చెప్తాం, బాబుకి చెప్తాం, నాన్న థ్యాంక్స్ చెప్పు అని. థ్యాంక్స్ అంటే దాని అర్థం ఏంటి? కృతజ్ఞత కదా. మరి ఇన్ని చేస్తున్న అమ్మకు కృతజ్ఞత చెప్పాలనా లేదా? మరి మనం నేర్పిస్తున్నావా లేదా? మన పిల్లలకు నేర్పించాలనా లేదా? పోనీ ఆఫ్టర్ చిన్న చాక్లెట్ మొక్కిస్తానే థ్యాంక్స్ చెప్పునా అని చెప్తున్నామే. అఖిల చిరాచిర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆది మధ్యాంతర ఇతిని, నిన్ను కంటన ఒడిలో దాచుకుంటున్న తల్లిని నానా అవ్వకు నమస్కరించరా? ఈయన తల్లి, అమ్మ. మరి నాకు అమ్మ అయినప్పుడు నీకు నానమ్మ కదా, అమ్మమ్మ కదా, పొద్దున్నే అమ్మకు మొక్కాలి అని చెప్తున్నావా? మనం మొక్కుతున్నామా? అందుకే ఉదయాన్నే మనం భూమికి నమస్కరించితే మన పిల్లలకు అలాగే సాంప్రదాయం అవుతుంది. ఎందుకంటే నేను మా ఆశ్రమంలో ధర్మాన్ని గురించి మొట్టమొదటి ఇదే చెప్తాను. మా పిల్లలు కూడా లేవగానే ప్రతి ఒక్కరు మా ఆశ్రమంలో లేస్తానే భూమికి నమస్కరిస్తారు, భూమాతకు నమస్కారం జరుగుతుంది. ఇది మన ధర్మం. అదే ఎప్పుడైతే అమ్మకు నమస్కరిస్తామో అప్పుడు మనకన్నీ కూడా సకల సౌఖ్యాలు కూడా అందిస్తుంది ఆది పరాశక్తి అమ్మ. అలాగే మాతృదేవో భవ అయిపోయింది. అందుకే ఆమెను అమ్మ అని పిలిచారు. మాతృమూర్తి
మాతృ మాతృదేవోభవ. అందుకే చాలా మంది కూడా చెప్తుంటారు, ఇంకో విషయం కూడా చెప్తారు, జననీ జన్మభూమిచ్చ స్వర్గారతి గరీయసి, స్వర్గారతి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. అవునా? ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పది. మరి ఆ గొప్ప ఆమెకు నమస్కరిస్తున్నామా? చెప్పని నమస్కరించడం లేదు. మనం ఉత్తుత్తగా ఎందుకు అనుకోవాలి? అందుకని నమస్కరించాలి, భూమికి నమస్కరించాలి. మరి అలాగే పితృదేవో భవ, తండ్రి. పొద్దున్నే ఇక తండ్రి అంటే ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది పరాశక్తి స్వరూపుడు, చరాచర జగతు సృష్టికర్తుడు, ఆలోచనకర్త, ఆధారకర్త, ఆహారకర్త, పోషణకర్త, సర్వభోక్త తానే ఉన్నాడు. ఎవరు? సూర్యుడు. మరి ఉద్భవిస్తున్నప్పుడు లోక తేజోమూర్తి. అలాగే కాస్తున్న తర్వాత బ్రహ్మ స్వరూపం అంటే మహావిష్ణువు, తర్వాత కాలరుద్రుడు. మధ్యాహ్నం కాలంలో సూర్యుని చూడగలమా? చూడలేము. అతడు కాల స్వరూపుడు, రుద్రుడు. మరి త్రిమూర్తి స్వరూపమైనటువంటి పరమాత్ముడు, త్రిమూర్తి దేవతలు మనకు కనపడుతున్నప్పుడు మరి ఆయనను చూసి నమస్కరించాలన్నా నమస్కరించకూడదా? మనం ఊక ఉత్తుత్తగా నమస్కరిస్తామా? శివాలయం వెళ్ళి ఓం నమ శివాయ పరమేశ్వర, నేను ఈ కార్తీక మాసం అంతా 100 అంటే 108 అభిషేకాలు చేశాను తండ్రి, అంత మాత్రాన అయిపోతుందా? నీ 100 అభిషేకాలు ఏమోరా నాయన, మన 100 మైళ్ళు క్లియర్ అంటే మైల్ దూరం వచ్చి నువ్వు నమస్కరించాల్సిన అవసరం లేదు. నేను ఎదురొచ్చినప్పుడు నాకు ఒక్కసారి కూడా నమస్కారం చేయలేదే అంటాడంట పరమేశ్వరుడు. అప్పుడు మనమేమంటాం? అదేంటి స్వామి, నువ్వు కనపడితే నమస్కారం చేయలేదా? నేను అసలు చేయనే లేదు. ఇదేంటి అంటే పరమాత్మ స్వరూపుడు, తేజోవృత్రుడు, కాలస్వరూపుడైనటువంటి మహేశ్వరుడు కనపడుతుంటే మరి నువ్వు చేతులెత్తి నమస్కరించకుండా ఆయన నువ్వు పోయి అంటే నెత్తిన నీళ్లు పోసి రుద్దుతే ఊకుంటాడా? ఏమ్మా పోరా నాయన, నీ అభిషేకమే వద్దంటాడు. అవునా? అందుకని పితృదేవో భవ అంటే సూర్యునికి నమస్కారం ఖచ్చితంగా చేయాలి. ఆచార్య దేవ అంటే గురువు, పూజారు వచ్చాడు, హరిగోం అండి, నమస్కారం అండి, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. మరి పెద్దవారి దీవెన అందుకాలి కదా. ఏమండి పండితులు, నేను సాయంత్రం వచ్చాం పులిహోర తెచ్చాం పెడతావా అంటే ఏం బాగుంటుంది? ఏం తల్లి? నమస్కారం సంస్కారం లక్షణం. నమస్కారం సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఇది మన ధర్మం. అతిథి దేవో భవ. చివరకు అతిథికి అనేటువంటిది అన్నం ముద్ద తీసి పెట్టాలి. పోనీ ఏదన్నా ఆహారం కానీ ఏదన్నా ద్రవ పదార్థాలు, టీ కానీ ఏదైనా పాలు కానీ తీస్తే అలాంటివి లేనిచో కూడా కనీసం భూమికి భూత బలి అంటారు. అంటే ఆ రోజు తొలి ముద్ద తీసి పెడతారు ప్రతి ఒక్కరు. ఆ అన్నం కూడా ఏదైనా చీమలు అవి తింటుంటాయి. అది మన ధర్మం. చాలామంది పిండితో నుగ్గులు వేస్తుంటారు, కానీ ఇప్పుడు రంగు నుగ్గులు వచ్చాయి, చాక్ బిష్తో గీస్తారు. నుగ్గు పిండితో ఇంటి ముందర వేస్తే చీమలు తింటాయంట, అది భూత బలి. కీటకాలకు మనం భోజనాలు పెట్టిన వారి మిత్రం. మరి పొద్దున్న లేచి నీళ్లు చల్లి నుగ్గేస్తే అక్కడ ఇంటిలో రక్ష ఉంటుంది. ఇంటికి రక్షాబంధన. లక్ష్మణుడి కదా సీతకి గీత గీసినట్లు ఏ దుష్ట శక్తులు రావు. ఇప్పుడు పొద్దున్న లేచి నీళ్లు చల్లి నుగ్గేసే తల్లులు ఉన్నారా తల్లి? అసలు పేడ కలపాలి అంటే వాసన, రంగు నీళ్ళు వచ్చాయి. ఏమొచ్చాయి? రంగు నీళ్ళు. ఇది మన ధర్మస్థితి. లెక్క ప్రకారం చేయాలంటే మనం చాలామంది అనుకుంటాం, ఏమండి నేను సుమంగలిగా వెళ్ళాలి, ముత్తేదగా వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చేయాలో చెప్పండి. అంటే భర్త కంటే భార్య ముందు లేయాలి, భర్త కంటే భార్య ముందు లేయాలి.
పాపం ఇప్పుడు ఆయనే లేచి లెగవే తెల్లవారుతుంది అంటే తట్టుకుని ఇదొకటి చలిపెడుతుంది. అయ్యో నేను డ్యూటీకి వెళ్ళాలి, టీ చేయాలి, చేయండి, కాఫీ పొడి అడుగుని చూడండి, కాస్త స్టవ్ ముట్టియండి అంటారు. అలాంటి కాల వ్యవస్థ ఉంది ఇప్పుడు కదా. నిజంగా మన ధర్మాలు ఉన్నాయా? అందుకే ముందు మనం ధర్మం మనము నేర్చుకోవాలి. అందుకని ఇటువంటిది ధర్మో రక్షతో రక్షతయక అంటే ప్రకృతి ధర్మాన్ని ఆచరించు. ఆ ధర్మము నిన్ను నీ బిడ్డలను కాపాడుతుంది. హిందువుగా జీవిస్తావు, హిందువుగా గర్విస్తావు, హిందువుగా వెళ్తాం. అది మన హిందూ సాంప్రదాయం, హిందూ మాతృమూర్తి అది. అలాగే ఇంకొకటి, ఇప్పుడు చాలా విధికి వస్తాయి అనిర్మితమైనటువంటి రోగాలు. మరి అల్పాయుషువులు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా పంచభూతాలు చూశారా తల్లి? చిత్రాలలో చూసింటారా? ఎంటకలు నీరు పోసుకొని పెద్దలు చెప్తారు చూడి, అయ్య బాబు ఎంటకలు నీరు పోసుకొని కనపడిందంట అని. మరి ఇప్పుడు పద్దెలు వేస్తారే ఏం చేస్తున్నారు మాతమూర్తులు? చాలా మంది ఇంతకుముందు ఒక 4-5 ఏళ్ళ కిందట, అంటే ఒక 10 ఏళ్ళ కిందట కాశ్మీర్లో ఒక అమ్మాయి బయట పాగడు వేసుకుని, అంటే ఓన్ వేసుకొని ఎంటకలు నీరు పోసుకొని కాశ్మీర్ పుడతారు. ఆ సీరియల్ చూసి ఇప్పుడు అమ్మగారంతా కాశ్మీర్ అయిపోయారు. ఏమండి? అలాగే కదా జుట్టు ఇరబోసుకోవటం కాశ్మీర్ అయిపోయారు, అవునా? అలాగే అలా చేయకూడదు. పుణ్యవతి మాంగళ్యవతి జుట్టు ఇరబోసుకుంటే భర్త అల్పాషికుడు. దాకిని నాటిని తిమ్మిని అస్థిని పర్ణిని పంచభూతాలకు వర్ణాతీతము. కూతురు పెళ్లి కాని అమ్మాయి జుట్టు ఇరబోస్తే తండ్రి ఆయువు తగ్గుతుంది, తండ్రి ఆయువు తగ్గుతుంది. అప్పుడు చక్కగా జుట్టుకు ముడేసేవారు ఎడక. పాపం ఇప్పుడు ముడి లేదు పాపం. దేవాలయం వచ్చినప్పుడు 70 ఏళ్ళ ముస్లాం కానీ నేను చూశాను మొన్న హైదరాబాద్లో. 70 ఏళ్ళ ముస్లాం కానీ పిండి పెట్టుకొని రావాల్సింది ఇరబోసుకుని. ఇది ఎక్కడి సాంప్రదాయం అండి? ఒక చిన్న సాంప్రదాయం చెప్తాను వినండి. ఒక ఆవిడ పాపం అమెరికా నుండి ఇండియా కల్చర్ బాగుంటుందంట, ఇండియా ఆడవాళ్ళు చాలా చక్కగా కట్టు బొట్టుతో ఉంటారంట అని వచ్చేసింది. వస్తే ఒక మధ్యన నిలబడంటే బాగా మధ్యన ఉన్నారు. ఊరు మైత అంటే టౌన్లో ఇల్లు తీసుకొని రోజు పర్యటనకి వెళ్తుందంట ఆవిడ. ఇంటికి ఎదురుగా ఒక చక్కగా ఉన్నాయి ఆవిడ. బొట్టు పెట్టుకోవాలంటే ఆమెకు నామూషి, ఏది పెట్టుకుంటావు ఎదురుకు మారమ్మ లెక్క అని జీన్స్ బయట వేసి టీ షర్ట్ వేసుకొని చేతికి గాజులు లేకుండా ముఖానికి బొట్టు లేకుండా మొగరాయిలాగా ఉన్నారంట. రోజు ఆమెను చూసి పాపం ఈమె కొంచెం బాధ కలిగింది. 2 నాళ్ళు చూసింది. 3వ రోజు బయటకు వచ్చేసిందంట. ఇవి అంటే బయటకు వచ్చి దట్ ఇండియా అనిందంట. దట్ ఇండియా అని లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి అంటే, ఏం లేదు, ఆమె ఏందో అశుభంగా ఉంది, అందుకే ఇవాళ ప్రయాణం సరిగ్గా సాగదేమో అని వెళ్ళిపోయింది. చీర తూపర్చిపోయింది. పోనీ ఆమె పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. ఏమండి ఆ పక్కింత దిగిరావిడ నన్ను తీసుకొని లోపలికి వెళ్ళింది, కారణం ఏంటో అడగమనింది భర్తను. అప్పుడు భర్త పోయి, ఏంటయ్యా నా భార్యను చూసి ఏదో అన్నావంటమ్మా, ఏంటి కారణం అని చెప్పింది. ఏం లేదు, మేము పొద్దున్నే వెళుతూ ఉంటే ఈ ఇంట్లో ఆవిడ అమంగళంగా ఎదురు వచ్చేసింది ఏదో మొగరాడిలాగా. నేను ఆమెను చూసి నాకు చూసి కూడా అనుకున్నాను, గజ్జుగు అనుకున్నాను, అందుకు అని వెళ్ళిపోయినాను నేనంట. అప్పుడు భర్త వచ్చి చెప్పాడంట, ఇలా అనుకున్నారంట వాళ్ళు, వాళ్ళ తప్పేం లేదు అందులోని. అయ్యో నేను ఎంత తప్పు పని చేశానని చెప్పి ఆవిడ ఉదయం మళ్ళా మర్చినాడు చక్కటి చీర కట్టుకొని, అంతే మల్లెపువ్వు పెట్టుకొని, జడ వేసుకొని మల్లెపువ్వు పెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, గుడ్డు పెట్టుకొని, మంచి వస్త్రం కట్టుకొని బయటకు వచ్చిందంట. అప్పుడు సిస్టర్ మా ఇంటి కీసు తీసుకుంటావా అని అడిగిందంట. చూడండి, సిస్టర్ మా ఇంటి కీసు నీ దగ్గర ఉంచుకుంటావా, మేము సాయంకాలం వస్తాము అంటే ఎంతటి మంచి సాంప్రదాయానికి వెలువిచ్చింది. అందుకు మన సాంప్రదాయాన్ని చూసి మన వాళ్ళంటే అక్కడి వాళ్ళు శారీని కడుతున్నారు, మరి ఇక్కడి వాళ్ళు ఏం చేస్తున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు కదా. అలా ఉంది. అందుకని దయచేసి మన సంస్కృతిని మనము కాపాడుకుందాం. కట్టు బొట్టు మనం చేసుకుంటేనే
మనం మన పిల్లలు అడుగుతుంటారు, అది వేసుకోకూడదు నాన్న, నువ్వు ఆడపిల్లవు కదా, ఒళ్ళు అంటే అట్లాంటి డ్రెస్సులు వేయకూడదు అంటాం. మనమే పోయి మిడ్డీ డ్రెస్ తీసుకొస్తే ఏం బాగుంటుంది? దయచేసి తల్లులకు కూడా మనము సాంప్రదాయాన్ని నేర్పాలి. ఇది మన ధర్మం. ఏం తల్లి? అలాగే ఒక చిన్న సాంప్రదాయం కూడా ఇంకోటి చెప్తాను చిన్నండి. పాపం అక్కడ రోడ్లో అందరూ ఒక కమిటీలో కూర్చుంటే అసలు గుడ్డలు వేసుకోరంట. గుడ్డలు వేసుకోకుండా అక్కడ కమిటీ జరుపుతారంట. గోవాకి నాలాంటి స్వామిని పిలిచారు. పాపం ఇండియన్ ఉంటే రంగనాథ స్వామి వచ్చారు, చాలా సాంప్రదాయమైన వ్యక్తి అంట, ఆయన బాగా చెప్తాడు అని. సరే అక్కడ పిలుచుకున్న తర్వాత ఉపన్యాసానికి పిలిచారు ఆ స్వామిని. ఆ స్వామి ఏం చేశాడు? ఇండియా వరకు బాగున్నాడు, బాగా ఆ స్వామి బట్టలు కట్టుకుంటారంట అని తీయక వాళ్ళు ఏం లేకుండా నిరాడంగా ఉండేవాళ్ళు. స్వామి వస్తున్నాడు, అతని నుండి ఇండియా నుండి వస్తున్నాడు, మనం అసభ్యకరమైనటువంటి రూపాలను చూసి తిట్టుకుంటాడు, మనం అంతా గుడ్డలు కట్టుకుందామని వాళ్ళంతా గుడ్డలు తెచ్చుకొని కట్టుకున్నారు. మరి పాపం ఈ స్వామి ఏం చేసినాడు? వాళ్ళు గుడ్డలు కట్టగలని తెలిసింది కదా, వాళ్ళు గుడ్డలు కట్టుకుంటే నేను ఒక్కరిని గుడ్డలు కట్టుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి పాపం వాళ్ళ ఉపన్యాసం చెప్పడానికి వెళ్తే ఈ స్వామి ఏమి లేకుండా వెళ్ళిపోయాడట. అప్పుడు స్వామిని చూసి, ఇదేంట్రా బాబు, ఇండియాలో కూడా ఇలాంటి సంస్కృతి ఉందా అనుకున్నారంట. అందుకని దయచేసి మనం ఏదో వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకోవద్దు ఏమైనా. అందుకు మన సంస్కృతిని మనము కాపాడుకున్నాం. ఇది ధర్మాన్ని. ఇంకా అసలు విషయానికి వద్దాం. అసలు ఉపన్యాసం ఇప్పుడు స్టార్టింగ్. ఒకటి, మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలా మంది న్యాచురల్గా, కొన్నిసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాం కదా, ఏదైనా ఉన్నా కానీ అబద్ధము చెప్తూ ఉంటాం. ఒక చిన్న అబద్ధానికి 32 సంవత్సరాలు పచ్చు గడిపిన వ్యక్తి ఎవరు? మీకు తెలిసే ఉంటారు. ఒకటే ఒక చిన్న అబద్ధం, పాపం ఆ అబద్ధానికి పచ్చులు గడిపాడు 32 సంవత్సరాలు. దరిద్రాన్ని అనుభవించారు. అంటే దైవ దూషణ అలా ఉంటుంది. ఇంకొకటి, మనం ఖచ్చితంగా ఒకరిని దూషించుకోకూడదు, ఒకరిని గురించి అది ఇట్లా ఇది ఇట్లా అని అనుకోకూడదు. పరనింద పంచమహా పాపం కంటే గొప్పది. పరనింద పంచమహా పాపం కంటే గొప్పది. మరి ఒక చిన్న మాటకు 32 సంవత్సరాలు పచ్చ అనుభవించిన మహానుభావుడు ఎవరు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటాయి పురాణాలలో కూడా. కుచేలుడు అంటే సుధాముడు, ఒక బ్రాహ్మణుడు కదా. విన్నారు కదా అతని చరిత్ర? ఎప్పుడైనా విన్నారా? విన్నారు కదా. ఒక చిన్న మాటకు ఏం చేశాడు ఆయన? 32 సంవత్సరాల దరిద్రత అనుభవించాడు. ఆ దరిద్రత ఎలా అనుభవించాడు అంటే, పాపం ఒకనాడు, అంటే ఇది వేరే చాలా తండ్రి ఉంది, ఇంట్లో ఇంపార్టెంట్ మాత్రమే చెప్పేస్తాను. ఏంటండి? అదే చెప్తున్నాను, బయటకు వస్తున్నాను కదా. దానికోసం ఏం అబద్ధం అనాలంటే, పాపం కుచేలుడు అనేటువంటి అతను, ఆయన అసలు పేరు సుధాముడు. అసలు పేరు ఏం పేరు? సుధాముడు. ఆయన సాంఘిక మహర్షి ఆశ్రమంలో విద్య నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు ఆశ్రమంలో చాలా సన్నిహితంగా ఉంటారు. పాపం ఈ సుధామునికి కృష్ణుడంటే పంచప్రాణం. కృష్ణుడంటే పంచప్రాణం. ఈ సుధాముడు బ్రాహ్మణుడు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు పోని యాదవుడు అనుకుందాం, చేతంటే క్షత్రియ పుత్రుడు అనుకుందాం. ఇతను శూద్రుడితో సమానం, తెలియదు కదా. మరి అక్కడ గురుదేవుడు ఏదైనా వేద పోటీలు పెడితే పొద్దున్న పరిగెత్తుకుంటూ వచ్చి కొంచెంసేపు ఉంటే ఇంక పోటీ పడతాది అనే సమయంలో శ్రీకృష్ణుడు పోయి చూడంటే టపీమని సుధాముని ముద్దు పెట్టుకుంటాడంట. ముద్దు పెట్టుకుని అన్నయ్య అంటాడట. అన్నయ్య అనగానే సుధాముడు కరిగిపోతాడు. అదే నా తమ్ముడు ఓడిపోతే ఏం బాగుంటుంది, నేనే ఓడిపోతలేని ప్రతిసారి కృష్ణుని గెలిపిస్తాడు. గెలిపించిన తర్వాత ఒకరోజు ఏం జరిగింది, ఇక వీళ్ళిద్దరి సంభాషణలు చూసుకుని గురుమాత చెప్పేసింది, నాయన సుధామ, కృష్ణుని తీసుకొని అడవికి వెళ్ళండి,
మీ అంటే స్వామీజీ సౌదెలకు, మనకు సౌదెలు కావాలి కదా హోమానికి. మరి హోమం చేసుకుంటున్నప్పుడు సౌదె పుల్లలు వస్తాయి, అడిగి పోయి పుల్లలు ఎరకరామని చెప్పింది. సరే మాతాజీ వెళ్తామని చెప్పేసి వెళ్తున్నప్పుడు గురుమాత మీకు ఆకలేస్తుంది కదా మధ్యలోని శనగలు వేయించింది, ఉప్పు శనగలు వేయించింది. మరి కృష్ణ శనగలు నీ భాగం నువ్వు తీసుకో, సుధామ నీ భాగం నువ్వు తీసుకోరే అని చెప్పి ఎవరు భాగాలు వాళ్ళకి పెడుతుంది. అప్పుడు కృష్ణుడు కొంటేవాడు తన జోలిని చిల్లు పడగొట్టుకున్నాడు. అన్నయ్య నా జోలి చిల్లి పడింది, నీ జోలులను పోసుకోవా అన్నాడంట. సరేలే కృష్ణ అని ఇద్దరి భాగాలు ఎవరి జోలులో పోసుకున్నాడు? సుధాముని జోలులో పోసుకున్నాడు. సుధాముడు తీసుకున్నాడు. పాపం సౌదరి ఏరుకుంటే సమయంలో కృష్ణుడు నటన చేశాడు, మాయావి కదా. ఓ వర్షం కురిపించాడు, తెగ గుడిచేస్తుంది. వర్షం కురుస్తుంటే కృష్ణుడు చెట్టు మీదకి ఎక్కాడు. అదేంటి కృష్ణ పైకి ఎక్కావు అన్నాడు సుధాముడు. ఏం లేదు, నేను పైన ఉంటాను, నువ్వు మొదట కింద ఉండు, వర్షం నా మీద పడుతుంది, నీ మీద తక్కువ పడుతుంది కదా అన్నయ్య అన్నాడు. అప్పుడు అనుకున్నాడు సుధాముడు, కృష్ణ ఇది ఏ జన్మ బంధమో, నిజంగా నా మీద నువ్వు ఎంత ప్రాణం ఉన్నావు కృష్ణ అన్నాడు. అదేంటి మరి అన్నం తడిచిపోతే కష్టం కదా, నేను తడిచినా పర్వాలేదులే అన్నాడు. పాపం వర్షం కురుస్తుంది, ఇక మధ్యలో ఆగల. సుధాముడు చిన్నగా జోలవంక చూశాడు, లోపల ఏం కనపడుతున్నాయి? శనగలు కనపడుతున్నాయి. అప్పుడు సుధాముడు తింటాం ప్రారంభించాడు. బ్రాహ్మణు భోజన ప్రియ అన్నారు. పాపం ఏదైనా తినాలి అంటే వాళ్ళకు కొంచెం ఆశ అని తింటున్నాడంట. తింటుంటే కృష్ణుడు ఊరుకోకుండా అన్నయ్య అన్నాడు. ఏం కృష్ణ అంటే, ఏంటి శబ్దం వస్తుంది, ఏమో తింటున్నావు కదా అన్నాడు. పోనీ శనగలు తింటున్నా, నీకు కొన్ని పట్టు తింటే ఏం పోయేది కదా. అబ్బాయి ఏం తినలేదు అన్నాడు. మరి ఏంటి శబ్దం వస్తుంది అంటే, చలికి పళ్ళు కొట్టుకుంటున్నాయి అన్నాడంట. చలికి నాకు పళ్ళు కొట్టుకుంటున్నాయి అన్నాడు. చలికి పళ్ళు కొట్టుకుంటున్నాయంటే, అయ్యో అంతేనా అన్నాడు. అంతే కృష్ణ అన్నాడు. నిజంగా అంతేనా అన్నాడు. అయ్యో అంతేనయ్యా అన్నాడు. సరే శనగలు అయిపోయేంత వరకు వర్షాన్ని కురిపించాడు. పూర్తిగా అయిపోయాయి, వర్షం ఆగిపోయింది. కృష్ణుడు దిగాడు. ఇక చిన్న ప్రభాత వేళ సూర్యుడు వచ్చాడు, బట్టలు ఆరిపోయాయి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సుధామ అన్నాడంట. ఏ కృష్ణ అన్నాడు. అవి ఏం లేదన్నయ్య, ఆకలిగా ఉన్నట్లుంది, గురుమాత శనగలు పెట్టింది కదా, నీకు నాకు ఉన్నాయా అన్నాడు. శనగలా అన్నాడంట. శనగలా అంటావు ఏంటి? శనగలే అన్నాడంట కృష్ణుడు. చూద్దాం తట్టుకో అన్నాడంట. చూద్దాం ఏంటన్నయ్యా, ఈ పెట్టింది కదా అన్నాడు. అయ్యో పెడితే ఎక్కడికి పోతే లేవయ్యా, చూస్తాను ఆగు అన్నాడు. ఆగాను, ఆగితే ఏం చేస్తాను, నీ జోలు లాక్కుంటాను ఏంటి అన్నాడు. సరే ఆగి ఇంకేం చేద్దాం, శనగలు అన్నీ అయిపోయాయి కదా, పొరపాటు చేశాను అనుకొని ఈయన బలవంతంగా గోరు దానికి పెట్టి చిల్లు పడగొట్టాడు. సుధాముడు జోలికి చిల్లు పడగొట్టి కృష్ణ అన్నాడంట. ఏంటన్నయ్య అన్నాడు. ఏం లేదు, నువ్వు శనగలు అడిగేది కదా అన్నాడు. అడిగితే కదా అనేది కాదన్నయ్య, నేను అడిగాను అన్నాడు. అడిగితే ఇవ్వడానికి నా కాడు ఆడున్నాడు అన్నాడు గట్టిగా. యాడున్నాయంటే ఏంటి, నీ భాగం నా భాగం పెట్టలేదా అని అన్నాడు. నీ భాగం నా భాగం పెట్టలేదా అంటే, పెట్టింది కానీ కాలిపోయినాయి నావి కూడా, ఇదిగో చిల్లి పడింది అన్నాడు. పైకి ఎత్తినాడు ఏడు జోలులో నుండి. పాపం అప్పుడు కృష్ణుడు అన్నాడంట, పోతే పోనీలే అన్నయ్య, నేనంటే ఆకలికి ఉంటాను, ఓపిక పట్టుకుంటాను, మరి నీవు ఆకలికి తట్టుకోలేవు కదా అన్నాడు. ఆకలికి తట్టుకోలేవు కదా అన్నాడు. తట్టుకోకపోవటం ఏంటి అన్నాడు. సరే మరి నువ్వేం చేద్దావు ఆకలి వేస్తే అంటే, ఏం చేస్తాను, పచ్చుంటాను అన్నాడు. ఏమన్నాడు? తదాస్తు అన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? తదాస్తు. మనం కూడా ఏదైనా చెప్తున్నప్పుడు తదాస్తు దేవతలు ఉంటారంట, జ్ఞానదూతలు. చాలామంది అంటుంటారు, నాన్న అదే అలా ఇలా అనొద్దురా, పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారని మన పెద్దలు చెప్పేవారు. నేను అబద్ధం చెప్పవకి, పైన తదాస్తు దేవత ఉంటుంది అని. ఆ దేవతలు తిరుగుతూ ఉంటారంట. ఆ టైంలో తదాస్తు అంటే మన పరిస్థితి ఏమైపోతుంది? ఇది తదాస్తు అయిపోతుంది. ఇంకా అయిపోయింది, ఆశ్రమం వచ్చారు, ఇతని విద్య కూడా పూర్తి అయిపోయింది, వార్తని పూర్తయింది.
పాపం ద్వారకమి అంటే ద్వారకా నిర్మితం నగరము ధర్మపురి సుధాముంది. ఏ ఊరినైనా ధర్మపురి. ఆ ధర్మపురి నుండి ద్వారకకి వెళ్ళిపోవాలంట. అన్నయ్య ఇక మీరు మేము కలిసి వెళ్ళిపోదాం పదా అని అందరు ధర్మపురి మీద నుండి ద్వారకకు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు. సుధాముడు అక్కడే నిలబడ్డాడు. కొంతకాలానికి ఇంకా ఏమవుతుంది, పిల్లలంతా మనం కూడా హాస్టల్లో ఉంటుంటాం, చదువుకుంటాం, కాలేజ్ అయిపోతుంది. తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఇంకా వీళ్ళిద్దరికి పెళ్లి జరిగేసింది. సుధామునికి ఇక్కడ పెళ్లి అయిపోయింది, శ్రీకృష్ణ భగవానునికి ద్వారకలో పెళ్ళి ఆయన రాజు అయ్యాడు. ఆయన ఏమయ్యాడు? రారాజు. మరి సుధాముడు ఏమయ్యాడు? సర్వవేదాలు నేర్చుకొని కూడా దేనికి పనికి రాకుండా మరి లాస్ట్ చివరకు దరిద్రం బట్టి 6 పిల్లలు, మరి దరిద్రత దేవత వెంటాడి ఎక్కడ పోయినా ఏది లేకుండా చివరకు పక్షులు అనుభవించాల్సిన స్థితి ఏర్పడుతుంది కదా. దరిద్రం అనేది ఏర్పడింది. మరి చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడుతుంటే శ్రీకృష్ణుని రారాజుగా అక్కడ ఉంటున్న తర్వాత ఒకరోజు కృష్ణ జయంతి వచ్చేసింది. ఏమొచ్చేసింది? కృష్ణ జయంతి. మరి సుధాముని భార్య పేరు ఏం పేరు చెప్పలేదు కదా నేను. ఏం పేరమ్మా? వసుంధరాదేవి. ఆ తల్లి పేరు పేరు వసుంధర. ఆమె ఊళ్ళోకి అట్లా పోతూ పాపాన్ని తెచ్చి చాలి గంజి కాచుకుంటూ దరిద్రాన్ని అనుభవించు నారాయణ నారాయణ అని వెంటి కృష్ణనామం తప్ప అతనికి ఇంకేం కనపడదు. కృష్ణ కృష్ణ అనుకునేవాడే, కానీ కృష్ణుడు గుర్తుకు రాలేదు ఆయనకు. ధర్మపురి వాళ్ళంతా కృష్ణ జయంతికి ద్వారకకి వెళ్తూ ఉంటే వసుంధరాదేవి వచ్చిందంట. ఏమండి? చెప్పు వసుంధర అన్నాడంట. మీరేమనుకుంటారా అసలు ఏంటో? నేను ఒక మాట చెప్పాలి అనుకున్నాను అన్నది. చెప్పు వసుంధరా, దానికి నేనేమన్నాను చెప్పు అన్నాడు సుధాముడు. ఏం లేదండి, ఊరి వాళ్ళంతా ద్వారకకు వెళ్తున్నారు, మరి మీరు కూడా ద్వారకకి వెళ్తారా అన్నదట. అప్పుడు సుధాముడు దేనికి అన్నాడు. దేనికేం కాదండి, మీరు అప్పుడప్పుడు నాతో చెప్పేవారు శ్రీకృష్ణుడు మీ బాల్యమిత్రుడని. శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడు అని. మరి జనులంతా వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వాళ్ళతో వెళ్ళి ఒక్కసారి మన సంసార స్థితి చెప్పండి అన్నది. భయపడుకుంటా ఒక్కసారి సంసార స్థితి చెప్పండి. పాపం భర్తకి ఏదైనా చెప్పాలంటే ఆవిడకు భయం. అసలు ఏమంటాడో, నేను సరిగ్గా చూసుకోలేదా అంటాడేమో అని. కానీ ఇప్పుడున్న సుధామ అంటే ఇప్పుడున్న వసుంధర తల్లులు ఉన్నారు. ఏమండో తెస్తావా తేవా, లేకుంటే నేను వెళ్ళిపోమంటారా? అసలు ఈ కొంపలు నేను అసలు చెయ్యనే లేదు, ఏది తగలబడలేదు అంటారు. అవునా? చాలా ఇబ్బందిగా ఉంది అంటారు. కానీ ఆ మానవతి ఎప్పటి కూడా ఇలా ఉంది అని చెప్పలేదు. భర్తను దగబడుతూ అడిగేసింది. పాపం అప్పుడు సుధాముడు భార్యతో చిరునవ్వు నవ్వుతూ, వెళ్తాను, కాకపోతే అందరూ వెళ్తున్నారు కదా, ఆయన రారాజు కదా, మరి ఒట్టి చేతులతో ఎలా అన్నాడట. ఏం లేదండి, మొన్న పెద్దరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు భార్య దండిగా పెట్టింది అన్నారు కదా, వాళ్ళ అబ్బాయి బర్త్డే అని అవి అటుకుళ్ళు కుండలో పోసాను, అవి మూట కడతాను అని చెప్పిందంట. అని ఒక 3 గుప్పిళ్ళు మూట కట్టి భర్త గదించి పంపించింది. ద్వారక నుంచి అంటే ధర్మపురి నుండి ద్వారకకు అందరూ వెళ్తున్నారు. మాయ అనేది అలా ఉంటుంది, దరిద్రం అనేది అలా శోధిస్తుంది. పాపం అప్పుడు ఇప్పట్లాగే ఆటోలు, బైకులు, కార్లు, బండ్లు, బస్సులు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? పాదయాత్ర, నడిచిపోవాలి. నడిచిపోతుండగా అడవిలో సుధాముడు దారి తప్పాడు. అందరు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు కదా, ఈ పడము పట్ల చేసే వాళ్ళు కాపలు వారు వీరైతే వెళ్తారు, కానీ నేనేం చేస్తాడు? మధ్యన ఏమైపోయింది? దారి తప్పాడు. దారి తప్పి ఇక సుధాముడు
చాలా రోధిస్తున్నాడంట. రోధించడం అంటే ఏడవటం. ఇలా ఏడుస్తున్నాడంట, ఇలాగా ఏడుస్తున్నాడంట. బ్రతకాలను ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలనుకున్నా నిలవలేకున్నా, చూడాలనుకున్నా చూడలేకున్నా, చేరాలనుకున్నా చేరలేకున్నా, బ్రతికించుము కృష్ణయా, దరి చేర్చుము నన్నయా. బ్రతికించుము కృష్ణయా, దరి చేర్చుము నన్నయా. కాపరి లేని గోనైతి కాటికి నే చేరువైతి, కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి. గూడు చెదిరిన కూవనైతి, గుండె పగిలి ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుము కృష్ణయా, గుండె దిగులుగా ఉందయా. గూడు చేర్చుము కృష్ణయా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలనుకున్నా నిలవలేకున్నా, చూడాలనుకున్నా చూడలేకున్నా, చేరాలనుకున్నా చేరలేకున్నా, బ్రతికించుము కృష్ణయా, దరి చేర్చుము నన్నయా. నాశలై అడియాశలై అడుగంటేనే నా జీవితం. నాశలై అడియాశలై అడుగంటేనే నా జీవితం. శోధనల సుడి ఒడిలో తొక్కెళ్ళనే నా ప్రయాణం. చుక్కాని లేని నావనైతి, గమ్యము తెలియక అల్లాడుచుంటి, గురి చేర్చుము కృష్ణయా, గుండె గుడిలో కుండయా. గురి చేర్చుము కృష్ణయా, గుండె గుడిలో కుండయా. బ్రతకాలనుకున్నా బ్రతకలేకున్నా, నిలవాలనుకున్నా నిలవలేకున్నా, చూడాలనుకున్నా చూడలేకున్నా, చేరాలనుకున్నా చేరలేకున్నా, బ్రతికించుము కృష్ణయా, దరి చేర్చుము నన్నయా అని పాపం రోధించట. అప్పుడు అఖిల చరాచర జగన్నాథ క్షీరసార సముద్రవాణి అనంత పుత్రికైనటువంటి లక్ష్మి రుక్మిమాత చూసిందంట. కృష్ణ ఏమండి, గోవింద నారాయణ భక్తుని ఇంత కఠోరంగా పరీక్షిస్తారా అండి? పాపం
సుధాముడు ఒక్క మాటకు ఇంత దరిద్రాన్ని అనుభవింపచేస్తూ, కానీ ఇప్పటికీ కూడా నీకు కరుణ కలగలేదా? ఆ మాయను తీసివేయలేవా స్వామి అని అడిగిందట. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు అన్నాడంట, రాధా ఇదో ఇప్పుడే వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళి పాపం పశువుల కాపరిలాగా వెళ్ళి, అయ్యా ఓ సుధామా, నేను ద్వారకకు వెళ్తున్నాను, నువ్వేంటి ఇలా తిరుగుతున్నావు అడవిలో అన్నాడంట. అయ్యా నేను కృష్ణుని కోసం వెళ్తున్నాను అయ్యాను, ఇదో ద్వారక దారి ఇదే అని చూపించాడు. పాపం సుధాముడు ఆ ద్వారంబడి వెళ్ళాడు. వెళితే మంచినీళ్ళ బావి దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి, అమ్మ కాస్త దాహంగా ఉంది, గుక్కెడు నీళ్ళు ఇస్తారా అని అడిగాడట. అప్పుడు అందరూ చూశారు, అయ్యో ఇతడు ఎవరు పిచ్చివాడిలాగా ఉన్నాడే అని ఒక ఆవిడ అనింది. పాపం ఒక ఆమె అనిందంట, శారదా తిక్కోడు కాదులే ఆయన, మంచినీళ్ళు అడుగుతున్నాడని. పాపం ఒక ఆమె లక్ష్మి అన్నట. ఆమె లక్ష్మి రూపంగా అంటే ఒక ఆవిడ రూపంలో వచ్చి చేతి నీళ్ళు ఇచ్చిందట. నీళ్లు తాగి, అయ్యా ద్వారకలో కృష్ణుడు రాజధాని ఎక్కడుంది అని అడిగాడు. మరి మీ దేవుడు అయ్యా అన్నాడు. ధర్మపురి అన్నాడు. ధర్మపురి మా రాజధానిలోకి వస్తుంది, నువ్వు ఇంతవరకు కృష్ణుని చూడలేదా అన్నాడు. చూశాను, నాకు బాల్యమిత్రుడు అన్నాడు. నాయన వీడికి నిజంగా పిచ్చిగానే ఉంది. కృష్ణుడు ఏంటి, బాల్యమిత్రుడైతే కృష్ణుని ఇల్లు తెలియకపోవటం ఏంటి అనుకున్నారు. చెప్పారు. సరే అక్కడ ఉండిపోయినామన్నాడు. ఆ రాజు దగ్గర ఆయనకి వెళ్తూ ఉంటే దారి వెంట ఆయన పోతూ ఉంటే మూతికి గుడ్డ పెట్టుకున్నారంట, స్మెల్ వస్తుందని, కంపు కొడుతుంది వాసన. ద్వారకాటికి వెళ్ళి అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. లోపలికి వెళ్తుంటే ఆపారు. అయ్యా ఆగు అని. ఏంటి అంటే కృష్ణుని చూడాలి అన్నాడు. కుదరదయ్యా అన్నాడు. ఏమంటే వాళ్ళ ఆయన వేడుక, మీరు వెళ్ళకూడదు అక్కడికి, ముష్టి వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నారు. నేను ముష్టివాణ్ణి కాదయ్యా, కృష్ణుడు నా బాల్యమిత్రుడు, నేను సుధామునని ఆయనకు చెప్పండి అన్నాడు. అప్పుడు ఒక భటుడు అంటాడంట, అబ్బో సుధాముడు నీకు బాల్యమిత్రుడు, ఎప్పుడు కళ్ళోనా నాయన, నీ ముఖానికి సుధాముడు వచ్చాడని చెప్తే ఆయన దిగి వస్తాడు పల్లెకి, బంగారు పల్లెకి ఆయన దిగి వస్తాడా అన్నాడు. పాపం ఈ సుధాముని వారన గేటు ముందరనే కూర్చోబెట్టారు. ఉదయం నుండి సందకాడ అవుతుంది, సందకాడ పడుతుంది. అయ్యా పొద్దుపోతుంది, చెప్పండి అయ్యా అని అన్నాడు. ఎవరు వినలేదు. పాపం ఎవరికో జాలి కలిగి శ్రీకృష్ణుడు అప్పుడు ఉయ్యాల సేవలో బంగారు ఉయ్యాల పైన కూర్చుండే సమయంలో భటుడు వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు, అయ్యా ఎవరో సుధాముడంట ప్రభు, నీకోసం ఉదయం నుంచి ద్వారం దగ్గర వేచి ఉన్నాడని. ఏంటి సుధాముడు వచ్చాడా అన్నాడు. అవునయ్యా సుధాముడు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉయ్యాలను దిగి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. పరిగెత్తుకుంటూ వస్తుంటే రాజులు చక్రవర్తులు మందరు చూస్తూ వజ్ర వైడూర్యాలతో శ్రీకృష్ణునికి కానుకలు ఇవ్వాలని నిలబడ్డాడు. వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా పరిగెత్తుతుంటే అందరు అంటున్నారంట, కృష్ణునికి ఆమె పిచ్చి పట్టిందా, ఎంత మంచి గొల్లుడికైనా యాపకైనా వెళ్ళి అంటే ఇట్లాంటిదే కాబోలు, ఎంత మంచి గొల్లవాడికైనా యాపకైనా వెళ్ళంట ఇదే కాబోలు, ఈ వజ్రవైడు దృష్టి నేనేకేం పిచ్చి పట్టింది, ఇలా పరిగెత్తుతున్నాడు అనుకున్నాడు. వామ ఒకటే వేడి కృష్ణుడు లాగెత్తు ద్వారం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తను చూశాడు. చూసి అన్నయ్య అని అత్తుకున్నాడంట. అన్నయ్య అని అత్తుకున్నాడంట. అత్తుకొని సుధాముని మీద చేసుకొని తీసుకొని వస్తున్నాడు. అందరూ చూశారు, నిజంగా కృష్ణునికి పిచ్చి ముదిరినట్టుంది, ఇంత నిసర్గంపు కొడుతున్నాడు, ఇతన్ని ఏంటరా బాబు ఇలా తీసుకొస్తున్నాడని వెంటనే పన్నీటి స్నానాలు చేయించి వజ్ర వేడుకలు తొలగించి తనతో పక్కలో కూర్చోబెట్టుకున్నాడంట. కృష్ణుడు రాన్నయ్య అని కూర్చోబెట్టుకొని అప్పుడు ఆ సభలో అందరి ముందు అడిగారంట. అన్నయ్య అన్నాడంట, చెప్పు కృష్ణ అంటే, నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. అప్పుడు సుధాముడు అనుకున్నాడు, ఈ బొడ్లో ఉన్న అటుకుళ్ళు ఇస్తే ఏం బాగుంటుంది, రాజు కదా అయినా, చక్రవర్తులు వజ్రాలు వేడూర్యాలు తెచ్చారు, వాళ్ళ ముందు అది ఇవ్వాలంటే కొంచెం నాములు చనిపోయింది. ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళింటాం అనుకో, మన అమ్మాయి కదా మన ఫ్రెండే కదా చిన్నది కప్పు తీసుకెళ్ళింటాం, అక్కడ పోయిన వాళ్ళు పెద్ద పెద్దవి ఇచ్చన్నారు అనుకో, ఆమె కప్పుకెళ్ళి చూసుకుని ఇది ఇచ్చే ఏం బాగుంటుంది అబ్బా అనుకుంటాం. అవునా కాదా? అనుకుంటామా అనుకోమా? అలాగే ఈ సుధాముడు అనుకున్నాడు, ఈ అటుకులు ఇస్తే ఏం బాగుంటుంది అని. అన్నయ్య ఏం తెచ్చావంటే, అబ్బాయి ఏం తేలన్నాడంట.
అప్పుడు కూడా ఏమంటాడు ఇంకా, అవి ఏం తేడా అన్నాడు. చూడన్న ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదా, అసలు నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అయ్యో అబద్ధం చెప్పడం ఇందులో ఏముంది కృష్ణ, అసలు ఏం తేలేదన్నాడంట. ఏం తేలేదన్నాడు. అప్పుడు సత్యభామ వండుకొని కృష్ణుడితో అంటుందంట, ఏమండి ఆయన తేలేదంటున్నాడు కదా, ఆయన వదిలేయండి, ఎందుకు తేలేదన్నప్పుడు పదే మీరు ఆయనను అలా అడిగేస్తారు, విసిగిస్తారు అన్నాడు. అప్పుడు సత్యా నీకు తెలియదులే అన్నాడు. పాప ఈమెకు రోషం ఎక్కువ కదా, అంతమందిలో తెలియదన్నాడని సత్యభామ మూతి ముడుచుకుంది. ఇంకా మళ్ళీ ఈనాడు అడుగుతాదో అని రుక్మిణి మాత రాధాదేవని అంట. సత్య వాళ్ళిద్దరి బంధము మనకెందుకమ్మా, వాళ్ళిద్దరి బంధము మనకెందుకు, అంటే తెలిసి తను నాటకం ఆడుతున్నప్పుడు తెలియక మనం ఎందుకు బాధపడటం, ఆ తంట వాళ్ళకే వదిలిపెట్టు అనేది. లేదక్క ఆయన పాపం ఆయన సుధాముడు లేదంటే ఈమెనేమో ఇంకా అవి ఉన్నాయంటుంది. అప్పుడు రాధాదేవి వెళ్ళేటంట, బావగారు ఆయన అడుగుతున్నాడు కదా, ఇచ్చేయచ్చు కదా అన్నది. అంటే ఈమెకు తెలుసు ఉన్నాయని కూడా, నేను ఎవరు లక్ష్మి కదా ఆమెకు తెలుసు, అవి ఇచ్చేయచ్చు కదా అన్నది. అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా, నాకు అసలు ఏ లేవన్నారు. అప్పుడన్నీ ఆ మాట అంటాడంట, ఏది తల్లి మళ్ళీ చెప్పున్నాడు. బావగారు అవి ఇవ్వచ్చు కదా అని. ఆహా ఇది కాక సౌఖ్యం ఇంకొకటి కలదా, ఇంతకంటే నాకు ఇంకా ఆనందం ఏం కావాలి, నన్ను బావా అని పిలిచింది అనుకొని ఆనందపడ్డాడు. కానీ బొట్లో ఉన్న మూట మాత్రం తీయలేదు. అన్నయ్య తీస్తావా తేవన్నాడు. అపకృష్ణ నువ్వేమన్నా చేసుకోయా, నా కాడ ఏం లేవంటే బెర్రుగా కృష్ణుడు అంటే వాటేసుకొని కాళ్ళు పెనేసుకొని బొడ్డున్నది పీకినాడంట. బొడ్డున్నది పీకి అమ్మయ్య ఇదిగో మూట అన్నాడు. అప్పుడు అందరూ చూసే వాళ్ళంతా ఏమనుకున్నారు, దరిద్రం ఎంత స్థితికైనా తీసుకెళ్తుంది, ఇతడు ఎవడో వజ్రాలో వేడో ఎవడో స్నానం చేస్తున్న ఒక మూట కట్టుకున్నట్టున్నాడు, కృష్ణుడు కనుక్కొని అవి దాక్కున్నాడు అని. అప్పుడు అవి చూసి ఇదిగో తెచ్చార్చులు తినబడినారాలు అని చెప్పి అటుకుళ్ళు తీసుకొని ఒక గుప్పెడు అటుకులు నోట్లో పోసుకున్నాడు. సర్వ సంపదను అనుగ్రహించాడు. రెండవది కీర్తి ప్రతిష్టను దానం చేశాడు. ఆయన కీర్తి సువర్ణాక్షరాలుగా వ్యాపింపచేశాడు. ఇక మూడోది పూసుకోవడానికి పోతే లక్ష్మి చేయి పట్టుకుందంట. ఏమండి ఇవి మా భాగం అని కృష్ణుడికి అంటుందంట. ఇక చాలు గోవిందా, కీర్తి అనంత లక్ష్మిని దానం చేశావు, భువన భవనాండాలు దానం చేసే అధికారం కలవద్దు నీకుక, అవి వదిలేసేయండి అన్నదట. అప్పుడు అవి ఇచ్చిన తర్వాత లక్ష్మి అనిందంట, ఏమండి మరి నేను ధర్మపురి వెళ్ళనా అనిందట. వెళ్ళు లక్ష్మి అన్నాడు. ఇక కుచేలుడు ఇక్కడ దానికి సుధాముడు పైకి కుచేలుడు అయింది. ఇక్కడ ఈ కుచేలుడు ఏం చేశాడు, రత్న పాన్పుల వైడూరాలు వచ్చి వేడుగాలు ధరించుకొని పట్టు పాన్పుల పైన పడుకున్నాడట. మెత్తని పరుపుల మీద పడుకొని ద్వారకలో ఆహిగా ఉన్నాడు. లక్ష్మి ధర్మపురి వెళ్ళిపోయిందట. అక్కడ ఓ సుందరాదేవి భర్త లేక 3 రోజులైంది. అసలు పిల్లలు పచ్చున్నారు, ఆమె వంట చేయలేదు. అక్కడికి వెళ్ళి ఎవరమ్మా ఇంట్లో ఉన్నదంట లక్ష్మి. నేనమ్మా వసుంధరను అన్నది. మరి తలుపు తీయవే, నేను వచ్చాను అనిందంట లక్ష్మి. క్షమించు తల్లి, నీవు లక్ష్మి కావచ్చు, పార్వతి కావచ్చు, కానీ నేను తలుపు తీసే స్థితిలో లేను అన్నదంట. చూడండి, తలుపు తీసే స్థితిలో లేను. ఏం పోయే కాలం నీకు, నేను వచ్చి తలుపు తీయనంటా ఉన్నాడు. పోయే కాలం కాదు తల్లి, వాస్తవం అది. ఎందుకు తలుపు తీయనంటున్నావు, తెరువు తలుపు త్వరగా అనిదట. లేదు తల్లి నన్ను క్షమించు. అబ్బా క్షమించడానికి విషయం చెప్పుకోలేదట. నాకు నా భర్తకు ఉండేది ఒక్కటే వస్త్రం, దాన్ని సగం అంటే కట్టుకొని నా భర్త బయటికి వెళ్తాడు. వచ్చిన తర్వాత నాకు మళ్ళా అది ఇస్తే నేను కట్టుకొని వంటలు చేసుకొని పిల్లలకు పెట్టుకుంటాం. ఏక వస్త్రంతో ఉన్నాం మేమిద్దరం. అంత స్థితి మాది. అందుకు నా భర్త పోయి 3 రోజులైంది, ఆయన తిరిగి రాలేదు. అందుకని నేను బయటికి రాలేను తల్లి అన్నదట. చూడండి, లక్ష్మికి కళ్ళకు నీళ్ళు వచ్చాయి.
అమ్మా నిజంగా నువ్వు ఎంతటి సాధ్యమని తల్లి, అదిగో చీర ఉంది కట్టుకొని బయటికి రావే అన్నది. పట్టు చీర ఇచ్చేసింది. చీర కట్టుకొని తలుపు తెరుచుకొని బయటకు వచ్చేసింది. ఎక్కడ చూసినా ధనరాశులు, కనక వర్షము, ఎక్కడ చూసినా చీర షారేలు. మరి వెళ్ళి చూస్తే అప్పుడు వసుంధర అనిందంట, పిల్లలకు వంట చేసి పెట్టమ్మా. అప్పుడు లక్ష్మితో వసుంధర అంటుందంట, ఎవరమ్మా నీవు అని. నేనే లక్ష్మీదేవిని, విష్ణుపతిని. నీవు విష్ణు సతివో విష్ణుపతివో నాకు అవసరం లేదు తల్లి. నా భర్తకు ఇచ్చి వండు అంటే వండుతానే తప్ప ఇతరులు ఇచ్చింది నేను తీసుకోను. నువ్వు తీసుకెళ్ళు. ఏమ్మా నీ చీర కట్టుకున్నానని నీకు అలసి అయ్యానా నేను? నీ సొమ్ము నువ్వు తీసుకో, నాకేం వద్దు అనిందట. అంటే ఎవరైనా అంటారా ఇప్పుడు? కానీ అలా అనేసింది. అప్పుడు లక్ష్మి ఆనందపడిందంట. అసలు నీ మీద నాకు ఇంకా ప్రేమ పెరుగుతుంది వసుంధర, నీ భక్తి ఏమి అమోఘమే అన్నది. సరే తల్లి చెప్పు అంటే, నీ భర్త అక్కడ హాయిగా ఉన్నాడు, నీ భర్త మా ఆయన కలిసి నన్ను పంపారు, నీకు ఇవ్వమని అందుకే వచ్చాను అని. అయితే నాది ఒక మాట తల్లి అన్నదట. చెప్పు అన్నాడు. చెప్పంటే, ఏం లేదమ్మా, నన్ను ఒక్కదాన్ని ధనవంతురాలు చేయొద్దు. 32 సంవత్సరాల నుండి ఈ ఊరి వాళ్ళంతా నన్ను పోషిస్తున్నారు. మా ఊరిలో ఒక్క పేదవాళ్ళు కూడా ఉండకూడదు. అందరిని ధనవంతులు చేసే పడైతే చెయ్యి, లేకుంటే నాకు వద్దుపోవన్నదట. అందరినీ చేసే పడైతే చెయ్యి, లేకుంటే నాకు వద్దు. సరే తల్లి అలాగే అని చెప్పి ఇక అందరికీ ఆ ఊరిని ధర్మపురిని లక్ష్మీపురంగా మార్చేసిందంట లక్ష్మీదేవి. ధర్మపురిని లక్ష్మీపురంగా మార్చేసింది. అక్కడ హాయిగా ఉన్నారు. ఇక్కడ 4 రోజులు గడిచింది. ఇంకా లక్ష్మి మళ్ళీ వచ్చేసింది. 4 రోజులు అయింది. ఇంకా సుధాముడు హాయిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాడంట కృష్ణునితో. ఇంకా కృష్ణుడు మరలించారు కదా ఈయన మళ్ళీ అక్కడికి అని. ఒకరోజు కృష్ణుడు వచ్చాడంట. అన్నయ్య అన్నాడంట. ఏం కృష్ణ అంటే, ఆహా ఏమీ లేదు, నీ కాలు మీద ఏదో పడింది చూడేది, కాలు మీద చేయి పెట్టాడంట. అమ్మో నాకు తెలుసులే, నువ్వు నా కాలు పట్టుకోవడానికి ఇది ఒక వంక అన్నాడంట ఇతను కుచేలుడు. అది కాదనే నాకు ఒక కళ వచ్చింది అన్నాడట. ఏ కళ కృష్ణ అన్నాడు. అది నువ్వే చెప్పాలి అన్నాడు. చెప్తాంలే, ఏం కళ అన్నాడు. ఏం లేదన్నయ్య, నాకు మనకు చిన్నప్పుడు కళ వచ్చింది. చిన్నతనాన మనంగా బ్రతుకుతాం. కాస్త పెద్దగా అయితే అంటే మన స్వార్థంగా మనం ఎదుగుతాం. కాస్త పెద్దగా అయితే నా పిల్లలు, నా తమ్ముడికి, మా అన్నయ్య కొని జోలులో పోసుకుంటాం తినుబండారాలలో. చిన్నపిల్లప్పుడు ఏం చేస్తాం, ఎత్తుకెళ్ళి బంకుల దాపుకు, బడి దాపుకు, బల్లల దాపును తిని బయటకు వస్తాం. పెద్దగిన తర్వాత మా అన్నయ్యకు, మా అక్కయ్యకు పెడతాం. తర్వాత యుక్త వయస్సు రాగానే జీవితం స్వార్థంగా మారుతుంది. మంచి ఉద్యోగం చేయాలా, నా భార్య నా బిడ్డలు చక్కగా ఉండాలా అని ఆలోచిస్తాం. తర్వాత మనవళ్ళు మనవరాళ్ళ కోసం జీవితం త్యాగం చేస్తాం. ఆ తర్వాత ఇంకేముందిరా బాబు, ఎప్పుడు తీసుకెళ్తా ఉంటాం. ఇదే కదనే మానవ జీవితము అన్నాడంట. అప్పుడు సుధామునికి బలి పెరిగింది. కృష్ణ, నిజంగా నేను వదిలిపెట్టి వచ్చి 4 రోజులైంది. మీ వదిన, మీ పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో. నన్ను పోమ్మని చెప్పలేక ఈ మాట చెప్పావా కృష్ణ? ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి నా దావతి ఏది ఎత్తుకులాడుతున్నాడట అక్కడ. ఇంకెందుకయ్యా పాడుపడ్డ దావతి, ఇంకా నువ్వు సిరి సంపదలతో తుడుతూగుపో అన్నాడు. నాతో సమానంగా ఉండిపో అన్నాడు. నా దావతయ్యా అంటాడంట మళ్ళీ. అప్పుడు లక్ష్మి వచ్చి, బావగారు అక్కడ సౌభాగ్యంతో మా అక్కగారు ఉన్నారు, మీరు కూడా ఇలా సౌభాగ్యంతో వెళ్ళండి అన్నాడంట. సరే అని పాపం ధర్మపురం వచ్చేసరికి లక్ష్మీపురం, ఇది మా ఊరు కాదని దాటిపోతున్నాడంట సుధాముడు. ఎక్కడ చూసినా మేడలు మెత్తలు రత్నాలుగా ఉన్నాయి, ఇది మా ఊరు కాదులే. అప్పుడు వసుంధరాదేవి బావ పట్టు చీరలు కట్టుకుని ఆభరణాలు ధరించుకొని భర్త పోతుంటే, ఏమండో ఈ బ్రాహ్మణుడు గారు, ఇది మీ ఊరా కాదా అనిందంట. ఇప్పుడు చూసి వసుంధరలాగే ఉంది గొంతు, అలాగే గొంతేంటి మా ఆవిడే అనుకున్నాను. దగ్గరకు వచ్చి ఆయన చూశాను, నేను చూస్తున్నది మా వసుంధరేనా అని. ఈయన అంటుందంట, పీతాంబర పట్టు వస్త్రాలు కట్టుకొని రవరత్న ఉద్యోగులుగా ధరించుకున్న బ్రాహ్మణుడేనా ఈయన అనిందంట. వాళ్ళు కృష్ణ ప్రశ్నలు వేసుకొని ఒకరికి జరిగిన ఒకరికి విషయాలు ఆనందితపడి ఇక పరమాత్మని ఇలా ఆనంద స్తుతి గీతాలతో ఆనందింప పాడుతున్నాడంట.
ఇక అందరికి చెప్పుకొని కృష్ణుని పెట్టుకొని ఆరాధిస్తున్నారంట. ఎలాగ ఆరాధిస్తున్నారంటే భార్యకు చెప్తున్నాడంట, దయ్యగల్లవాడమ్మా జగమున లేడమ్మా, నందాకిశోరుడమ్మా నవనీత చూరుడమ్మా, దయ్యగల్లవాడమ్మా జగమున లేడమ్మా అని పాపం శ్రీకృష్ణ గీతాలతో ఆనందంగా పాడారంట. ఇది నిజమైనటువంటి ప్రేమ భగవద్బంధువులారా. నిజానికి ఒక్కొక్కసారి మనం మాట్లాడుకునేటువంటి మాటలు కూడా ఇలాంటి అపస్థుతులు అపజయాలు కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. మరి పరమాత్మని సాహిత్యం, పరమాత్మని ప్రేమ, పరమాత్మని అనుగ్రహంతం పొందితే ఏం లభిస్తుంది మనకు? కష్టపడితే ఫలితం ఉంటుంది. చీరులు, సౌఖ్యం, వైభవం కూడా పరిమితం అవుతుంది. అది ఇంకొక చిన్న విశేషం. ఇది కుచేలుని చరిత్ర. నేను కుచేలుని చరిత్ర చెప్తానని ఇది పాపం అప్పుడే మాటిచ్చాను, పూర్తి చేశాను. ఇంకా నామం అంటే నామమే ప్రాణం, ప్రాణమే యోగం, మహత్తరమైనటువంటి కార్యం. నామస్మరణతో దైవానుభూతమైనటువంటి సంకీర్తనాలంగా మృత్యువు కూడా పారిపోతుంది, మృత్యుంజయము అవుతుంది. మరి నామంతో మృత్యుంజయుడైన వాడు ఎవరినైనా, మృత్యుంజయుడెవరు? ఒక నామంతో ఎవరండి? ప్రహ్లాదుడా? చూడండి, వెరీ గుడ్. మార్కండేయుడు. మార్కండేయుని చరిత్ర కార్తీక మాసంలో చిన్న మాట చెప్తాను, వినండి. శివతపస్ మహాయోగి కుమారుడైనటువంటి భృకండ మహర్షి ఉండేవాడు. శివతపస్ మహాయోగి అయినటువంటి భృకండ మహర్షి. ఆ భృకండ మహర్షి సకల వేద పారాంగితుడు, సకల ధ్యాన సంపన్నుడు. భృకండ మహర్షి భార్య హిమవతి. భర్త తపస్సు వచ్చే పాపం పాదాలు ఒత్తుకుంటూ ఆమె కంటిలో ఉంటే అసురులు కింద పడ్డాయంట. అసురులు ఉంటే అర్థం ఏంటంటే కన్నీళ్ళు కింద పడ్డాయి. పాపం కాలు తడైంది. లేచి చూశాడు. దేవి, ఏడుస్తున్నావేంటి అన్నాడు. లేదండి, నేను ఏడవలేదనండి. భృకండ మహర్షి లేచి, నా తప్పదే చెప్తున్నావు, నా మీద ఒట్టు పెట్టుకొని చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు, మనకు పాణిగ్రహం అంటే పెళ్ళి అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నేను మాతృమూర్తిని కాలేదు, అమ్మను కాలేదు. మరి ఆడదాని జన్మలో అమ్మను కాలేని బ్రతికెందుకండి? అమ్మ కావాలి, మాతను కావాలి కదా అని అన్నది. అలాగా నేను తపస్సుకి వెళ్తాను, ఖచ్చితంగా మనకు సంతానం కలుగుతారు. నాకు కూడా ఇలాంటి ఆలోచన రాలేదు అన్నాడు భృకండ మహర్షి. వెళ్ళి శివ ధ్యానం చేశారు, శివ తపస్సును చేశారు. సాక్షాత్ అయినటువంటి పరమేశ్వరుడు భృకండ మహర్షికి చెప్పాడు, నాయన, నీ విధి స్థితిలో సంతానం లేదు. అలాంటి సంతానం పొందితే నువ్వు శోకగ్రస్తుడు అవుతావు. నా బిడ్డ ఏడుస్తుంటే నేను చూడలేను. మీరు సంతానం కలిగితే చాలా బాధపడతారు అని చెప్పాడు. ఇదేంటి మహేశ్వర, నిత్యము నీ నామస్మరణము లేనిదే పంచి నీళ్లు కూడా ముట్టుకను కదా, పంచాక్షరి మంత్రమే నా ప్రాణం అనుకునేవాడిని కదా. శివనామ ధ్యానంలో ఉండేటువంటి నాకు కష్టాలు రావడం ఏంటి అన్నాడు. లేదు భృకండ, ఖచ్చితంగా నీవు సంతానం పొందావంటే పుత్ర స్తోకాన్ని అనుభవిస్తావు అన్నాడు.
పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా భరిస్తాను, నాకు సంతానం కావాలి అన్నాడు భృగుండ మహర్షి. అయితే నీవు నేను చెప్పిన మాట వినను, కష్టాలు పడతాను అంటున్నావు కాబట్టి నీకు ఇచ్చినటువంటి సంతానం అల్పాయుషుడు. 12 సంవత్సరాలు పడగానే నీవు పుత్రశోకానికి గురవుతావు అన్నాడు పరమేశ్వరుడు. సరే అని చెప్పాడు. ఇక శివుడు ఫలం ఇచ్చాడు. ఆ ఫలాన్ని తెచ్చి తన సతీమణికిచ్చాడు. ఆమె గర్భం ధరించి శిశువును కన్నది. అతనికి మార్కండేయుడు అని నామకరణము చేశారు. గురుకులంలో అతన్ని చేర్పించి విద్యాదానం చేయుచుండగా ఇక 10 సంవత్సరాల నుండి తనలో మదన స్టార్ట్ అయింది, కలవరము స్టార్ట్ అయింది. ఇంకొక సంవత్సరమే కదా ఈ పున్నమ చంద్రుడు నాకు, ఇక 12 ఏళ్ళు పడితే నా కొడుకు నాకు కాదు, వెళ్ళిపోతాడు కదా, చనిపోతాడు కదా అనేటువంటి విషయంలో భృగుండు చింతాకాంతుడు అయిపోతున్నాడు. ఇక 2 రోజులుంది 11 సంవత్సరాలకు. అప్పుడు భృగుండు ఆలోచించి ఈ స్థితిలో భార్యకి చెప్పుకుంటే బాగుండదేమో, మళ్ళీ ఆమె తట్టుకోలేదేమో అని చెప్పి భృగుండ మహర్షి తన కుమారుని గురించి తన భార్యతో చెప్తాడు. మనకు శివుడు వరప్రసాదం ఇచ్చింది 12 సంవత్సరాల వరకే, తర్వాత మనకు అమావాస్య మాత్రమే మిగులుతుంది, పుత్రశోకం ఇలా ఉంటుంది అంటే ఆమె చాలా బాధపడుతుంది, చాలా రోధిస్తుంది కూడా. తనలో తాను ఓర్చుకొని శివుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయలేం కదా అని చెప్పి అప్పుడు భృగుండ మహర్షిని మృత్యుంజయ గుడికి పంపిస్తారు. మృత్యుంజయ గుడికి వెళ్ళి శివ పంచాక్షర మంత్రం తప్ప వేరేది చేయొద్దు నాన్న, ఇవాళ శివాలయం వెళ్ళమని చెప్పి భృగుండ మహర్షి తన కొడుకును తీసుకెళ్ళి శివాలయంలో శివార్చకుడిగా వదిలేస్తాడు. మరి అక్కడ శివనామం చేసుకుంటుండగా కాళ యమదూతలు వచ్చాయి, కానీ అతన్ని తీసుకుపోవడానికి సాధ్యం కాలేదు. ఇక సాక్షాత్తు ఎవరు వచ్చారు? యముడు వచ్చాడు. యముడు వచ్చి, ఓరి కుర్రకుంక, ఇంత చిన్న బుడ్డోడివి నా దూతల్ని నెట్టి పంపించవేంటి, ఇక నిన్ను ఎవరు కాపాడుతారు చూద్దామని చెప్పి యమపాశం వేస్తాడు. ఇతడి లింగాన్ని అంటే అరూపాన్ని చూడలేక గట్టిగా లింగాన్ని కౌగలించుకుంటాడు మార్కండేయుడు. అప్పుడు వెంటనే ఆ పాషాణం శివునికి కూడా పడుతుంది, శివకంఠానికి కూడా పడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు త్రిశూలం తీసుకొని యముణ్ణి విసిరి పారవేసి పరుస్తాడు. అప్పుడు యమునంటాడు, లయకారకుడైనటువంటి నీవే ఇలా చేస్తే ఎలాగ తండ్రి, మరి పిల్లవాడిని తీసుకెళ్తాను విధిలోని. ఎందుకంటే ఇది చాలా తండ్రి చరిత్ర, కొంచెం మాత్రం చెప్తున్నా, యువతి తక్కువ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయని కొద్దిగా చెప్పాను. అలా చేసుకొని నిర్మితం చేస్తే పాపం యముడు అప్పుడు చెప్పాడు, భృగుండ మహర్షి భార్య త్రిమూర్తి మాతలకు ఉసిరిక చెట్టు కింద భోజనం చేస్తుంది, వనభోజనం కార్తీక మాసంలో పెట్టి దాన్ని చేర్పించిన తర్వాత పాపం దీర్ఘాయుష్మాన్ భవ అని అందరూ ఆశీర్వదించారంట. మరి ఆ కోరిక ఫలించాలి కదా, అమ్మ కదా, అందుకే జగజ్జనైనటువంటి ఆది పరాశక్తి కోరిందంట, ఏమండి ఎలాగైనా కానీ మార్కండేయుని బ్రతికించాలి, అతనికి మేము దీవెన ఇచ్చామని. సరే అని చెప్పేసి అలాగే చేస్తే పాపం మార్కండేయుడు బ్రతికాడు. అల్పాయుషికమైనటువంటిది పోయి పూర్ణాయుష్వంతుడుగా అయ్యాడు. మరి ఒక్క నామముతోనే మార్కండేయుడు జీవకృత్యుడు అయిపోయాడు. ఆయన చేసింది నామం ఏంటండి? శివనామ స్మరణం. నామమే ప్రాణమై, ప్రాణమే యోగమై, యోగమే మహత్తరమైనటువంటి యజ్ఞ కార్యక్రమం అయిపోయింది. 1,000,000 యజ్ఞ పుణ్యఫలాలుగా లభించింది. అదే చెప్తుంటారు, స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం. స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం. పరమాత్మను ఎప్పుడైతే కౌగలించుకున్నాడో, ఎప్పుడైతే తన్ను తాను ఆలింగనం చేసుకున్నాడో ఆయన లేకి లీనమైపోయాడు మార్కండేయుడు, మృత్యుంజయుడు అయ్యాడు. అప్పుడు మృత్యుంజయుడైనటువంటి తాను అందరూ ఆనందభరితుడైన తర్వాత
ఇక తన తండ్రికి తాను అప్పగించి పరమేశ్వరుడు లయకారకుడై వెళ్ళిపోతుంటే అప్పుడన్నాడంట, మార్కండయ్య మళ్ళీ మృత్యుంజయ గుడికి రావా, మీ నాన్నలతో వెళ్ళిపోతావా అని. అప్పుడు మార్కండేయుడు ఇలా పాట పాడాడంట. ఇలాగా ఆనందముతో పరశివుణ్ణి ధ్యానించాడు, ప్రార్థించాడు. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, మనసన్నదే ధ్యానలోనా, తను ఉన్నదే నీ సేవలోనా, మనసన్నదే ధ్యానలోనా, తను ఉన్నదే నీ సేవలోనా, ప్రతి నోట నీ చరణ నామం, ప్రతి నోట నీ చరణ నామం, నా నోటే నీ మధుర గానం, నా నోటే నీ మధుర గానం, నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, ఆ బ్రహ్మకు నే రుణపడనా, ఆ బ్రహ్మకు నే రుణపడనా, రాత రాశాడు నిన్ను చూడగా, రాత రాశాడు నిన్ను చూడగా, కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులే, జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో, జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో, నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, ఏ యుగమందు ఏ దుష్ట కోరికలు, ఏ యుగమందు ఏ దుష్ట కోరికలు, ఇక రాకుండా నువ్వు చూడవా, ఈ జన్మంతా నిన్ను కొలిసి చేవింతునయ్యా, ఈ జన్మంతా నిన్ను కొలిసి సేవింతునయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. ఓం నమః శివాయ. ఇది శివనామస్వరం.
ఇది శివనామ సంకీర్తనం చేస్తూ మరి ఆ బాలుడు ఆనందదాయకుడై ఆ బాల గోపాలంతో పరమేశ్వరుని శుద్ధించారు. నిజంగా చూడండి, ఇందులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భగవద్ బంధువులారా, నిజంగా మనకు ఈ రేఖం ఏమిటి? పరమాత్మని ప్రసాదం. దీంట్లో చూడ ఎంత చక్కటి అర్థం ఉందో, అవునా? ఇది రేఖం నీకు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం. అంటే చూడండి, తండ్రి ప్రాణం ఎంతో ఉపకారంగా చేశాడు. అది మరి ఈరోజు రెండు తెలుసుకున్నాం. అబద్ధం ఆడితే వచ్చేది మన ధర్మాలు, మరి అనంత వచ్చేసి పరమాత్ముడి నామముతో మృత్యువుని జయించిన మార్కండేయుని కదా. మరి అలాగే ఒకటి చిన్నది కనపడేదంతా ఒక మాయను గురించి తెలుసుకుందాం ఈరోజు కదా. మరి కనపడేదంత అశాశ్వతం, కనపడింది శాశ్వతం. ఉదాహరణకి బంగారం కనపడుతుంది, మరి కొన్నాళ్ళకి అది మాయమైపోతుంది. ఈ ద్రేకం కనపడుతుంది, కొన్నాళ్ళకి ద్రేకం ఉండకుండా పోతుంది. కనపడేటివన్నీ అశాశ్వతం, కనపడేటివన్నీ అశాశ్వతం, కనపడంది శాశ్వతం. మరి అశాశ్వతమైన దానిని పట్టుకొని కనపడని దాన్ని శాశ్వతమైన దానిని వదిలేసుకుపోతున్నాం కదా. వదిలేసుకుంటున్నామా లేదా? భగవంతుడు కనపడడు, కానీ ఆయన శాశ్వతంగా ఉంటాడు. మనకు రెండు ద్రేకాలు ఉంటాయి. ఏంటి మా స్వామి రెండు ద్రేకాలు అంటున్నాడు? మనకు ఒకటే కదా కనపడుతుంది అనుకున్నాం. సూక్ష్మ ద్రేకము, స్థూల ద్రేకము. స్థూల ద్రేకం ఇలాగే ఉంటుంది, సూక్ష్మ దేహము వెళ్ళిపోతుంది. దానికి మరణం లేదు. అదే అగ్నిలో నా కాలదు, గాలిలో తడవదు, ఆత్మకు సావు లేదు అంటారు కదా. అదే సూక్ష్మ దేహం. అలాగే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి జీవన భాగము మనం ఏం చేస్తున్నాం చెప్పు? ఇక్కడ ఏమి కూడా లేదు. అశాశ్వతమైన దాన్ని పట్టుకొని మరి వేలాడుతున్నాం. ఉదాహరణకి శాశ్వతమైనటువంటి దీపాలు. అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు దీపాల కింద పల్లెలలో పొద్దుగుతని దీపాలు పెడుతున్నాం. ఒక దీపానికి నూనె పోసి సాయంకాలంత వరకు, తెల్లారంత వరకు ఉంటుంది అని చెప్పగలం. మరి ఇవి తెల్లారంత వరకు ఉంటాయని చెప్పగలమా? కానీ ఇది ఎప్పుడు పక్కిన మాయమైపోతుందో తెలియదు కదా. అలాగే మనం కూడా జీవితంలో శాశ్వతమైనటువంటి పరమాత్మ జ్యోతిని వెలిగించుకుందాం. అశాశ్వత జ్యోతి మనకొద్దు. అందుకే చాలా ఒక కవి చెప్పారంట, మీరు ఇంతకుముందు వినింటారు కూడా. ఏమున్నదన్నా ఏమున్నదక్కా వచ్చినప్పుడు ఒట్టిదే, పోయేటప్పుడు ఒట్టిదే, వెంట ఏది రాదురా. ఏమున్నదక్కా ముద్దు పెట్టిన కొడుకు ముద్ద పెట్టాలెదురా, లాలిపోసిన కూతురు ఆదరించగరాదురా, లోకమంటే ఇంతే. ఏమున్నదక్కా దండిగా డబ్బులుండినా, దంటు పాంపేరన్నా, మేలుగా భూములుండినా, మెట్టు బొరుగులన్నా, లోకమంటే ఇంతే. ఏమున్నదక్కా వచ్చిపోయే బంధువు ఎత్తి చూపేవారే, వెంట ఏది రాదురా. ఏమున్నదక్కా
ఉన్నదక్క. నిజంగా నా కొడుకు నన్ను ఉద్ధరిస్తాడు అని ముద్దు పెట్టుకొని వాళ్ళని పెంచితే పాపం ఇప్పుడు ముసలోళ్ళు అయిపోతే వాళ్ళ గతి అనాథ ఆశ్రమాలలో వదులుతున్నారు. ఏమండి, ముద్దు పెట్టిన కొడుకు ముద్ద పెడుతున్నాడా? లాలిపోసిన కూతురు ఆదరిస్తుందా? ఏమ్మా, అంత అన్నయ్యకి పెట్టారు కదా, నాకేం పెట్టారు చెప్పు? మేము ఇద్దరితో చాలా జీతంలో ఉన్నాం, వాని కాడికి పోవచ్చు కదా, నీ అల్లుడు అడుస్తున్నాడు అంటది. వాడు చూస్తే అలా, వీడు చూస్తే ఇలా. ఇంకేం చేయాలి? కోడలుందే, మనవణ్ణి ఎత్తుకుంటే కదా. చేతులు కడుక్కున్నావా? యాంటీబయాటిక్ వస్తుంది ఇప్పుడు. చేతులు కడుక్కొని టవాలు దుడుచుకొని వాడిని ఎత్తుకోవాలి. లాస్ట్కు నానమ్మ తినక దాచిపెట్టి వాడికి ఇస్తే జొల్లురా ముసల్దాన్ని తినాకంటారు. ముసల్దాన్ని తినాక మరి ఈ మాత్రం దానికి ఇంత ఆరాట పడాలా? మనకు అసలు వాడు పరమాత్ముడు. పరమాత్ముడు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. శక్తి, భక్తి, ముక్తి, పరమాత్మ నామస్మరణ, ఈ అశాశ్వతమైనటువంటి బంధానికి పాపులాడకండి. భగవంతుని నామం జపం చేసుకుంటూ నారాయణ, కృష్ణ, మహేశ్వర అనుకుంటూ సదాశివ సంకల్పం చేసుకుంటూ పరమాత్మలోకి శాశ్వతం కావాలి. కానీ నా మనవనికి ఇది తీసుకెళ్ళాలమ్మా, నా బిడ్డకి ఇది తీసుకెళ్ళాలి, నా కొడుకుకి అరిసెలు చేయాలి, అవి చేయాలి, సున్నుండలు చేయాలంటే అవి ఏ సున్నుండలు పెట్టినా మనకి ఏ ముద్ద పెట్టాడు. ముసలోళ్ళు అయితేనే ఆశ్రమాలు వదిలేస్తున్నారు. వదిలిపెడుతున్నారా లేదా? పాపం మనవన్ని ఎత్తుకొని ముద్దులాడాలంటే నానమ్మ ఏ బంకులు తప్పుకో, స్కూల్ దగ్గరికి పోయి బంకులు తప్పుకో వాడొచ్చుంటే సంబరపడి ముద్దులాడాలి. అలాంటి స్థితి ఇప్పుడు వచ్చేసింది కదా, కాల వ్యవస్థలో మారింది. అందుకని ఈ లోకం అశాశ్వతం. దండిగా డబ్బులు సంపాదించిన మన మీద ఏం జరుగుతారు? బొరికింజలు పడతారు మన ముఖానికి పోమని. పాపం 50,000 పెట్టి డబుల్ కాట్ మంచం చేయించుకుంటే మా నాన్న డబుల్ కాట్ మంచం చేయించాలని దాని మీద పండబెడతారండి. ఈడ్చుకొచ్చి బయట పండబెడతాడు వాడు. అయ్యో, ఇంత లావు మంచం మా నాన్న ఇచ్చాడు, ఏంటి అట్లా పదార్థ మీద పారేస్తారా? ఏం పారేరు, దంటు పానుకులు వస్తున్నాయి మనకు. అందుకని ఎంత డబ్బులున్నా పరమాత్మ సేవకు అంకితం చేయండి. నాకు అసలు ఇవాళ మీ నగర సంకీర్తనాన్ని చూసి చాలా ఆనందపడ్డాను. ఒక గిల్పులు ఏది లేకున్నా కూడా మంచిగా గ్రామ నిర్మితంగా చేసుకుంటూ నామ పంచాక్షరి మంత్రాలు చేసుకుంటూ పరమాత్మ ధ్యానస్థితిలో వెళ్తూ ముందుకెళ్తున్న మీకు కూడా ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు ఇంకా వీక్షించి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. చాలా ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కూడా నేను కూడా ధ్యానం చేస్తాను కూడా. అందుకని ప్రియమైనటువంటి బిడ్డలారా, చక్కటిది మనకు. ఎందుకంటే మీరు చేస్తున్న పని నాకు చాలా ఆనందకారాన్ని కలిగించింది, చాలా ఆనందం అనిపించింది. పొద్దున చెప్పి నగర సంకీర్తన నామం చేసుకుంటూ వెళ్తున్నాం స్వామీజీ, ఇలా అంటే అలాగా. ఇవాళ పాపం మమ్మల్ని అంటే ఇంటి దగ్గర వదిలారు. మరి మల్లికార్జునరావు గారు అన్నయ్య భార్య, నేను పొద్దున చూశానండి. పాపం మేము వచ్చేసరికి ఆమె నామము చేసుకుంటేనే కూరగాయలు కోస్తుంది. నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగా చూడి ఈ తల్లిలో ఎంత పరమార్థం ఉంటుందో, నిజంగా వీళ్ళు ఎంత స్థాయికి ఎదిగారు అని చక్కగా ఆనందపడ్డారు కూడా. అందుకు నామమే ప్రాణంగా, ప్రాణమే గానంగా, ఆ గానమే యోగంగా మార్చుకుంటారని, ఇంకా ఈ గొప్ప స్థితిలోకి వెళ్తారని, నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికంటే ఇప్పుడున్న బిడ్డలు ఇంకా 100 మంది కంటే పైగా పిల్లలు తెస్తారని కూడా ఆశిస్తున్నాను. మీరు బాగా మారుతారని కూడా ఉంటున్నాను. మరి అలా ఉంటుంది నాయన. అందుకని ఇందాక చెప్పాను, ఈ సృష్టిలో ఇంకొకటి చిన్నది ఒక గాన నిర్మితం ఉంటుంది. శాశ్వతమైనటువంటిది మనం సంపాదించుకుంటాం. అదే మేడలు, మిద్యలు, సంపద, సిరులు, భోగాలు, సౌఖ్యాలు, ఇవన్నీ ఉంటాయా మనకు? అసలు శాశ్వతమైనటువంటి జగత్తులో ఉందా తల్లి? అందుకే కాలజ్ఞాన నిర్మితంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా తన శిష్యుడితో ఇలా చెప్పాడంట ఒక వాక్యంలో. ఏమని చెప్పాడంటే, పునరపి మరణం పునరపి జననం అని శంకరాచార్యులు కూడా చెప్పారు. దాంతోపాటు బ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఇలాంటి మంచి తత్వజ్ఞానంలో కూడా చెప్పాడంట. నాతో పాటు పలికితే మీరు పలికిస్తారని నేనే పాడమంటారు, పలుకుతామంటే పలికిస్తాను.
తల్లి పలుకుతారు కదా. చెంచలంబని జగతిలో నా శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరుచు లోపల కలిమిలేములు మారురా, కన్ను మూసి తెరుచు లోపల కలిమిలేములు మారురా, చెంచలంబన జగతిలో నా శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరుచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, అన్నదమ్ములు ఆస్తుపాస్తులు అందరూ ఇలా మాయరా, అన్నదమ్ములు ఆస్తుపాస్తులు అందరూ ఇలా మాయరా, బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బొగ్గై పోవురా, బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బొగ్గై పోవురా, బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బుగ్గై పోవురా, బంకమట్టి ఇల్లురా ఇది అగ్గి బొగ్గై పోవురా, నీది నాదే అనుచు నరుడా వాదులాడా బోకురా, నీది నాది అనుచు నరుడా వాదులాడా బోకురా, నీది నాది అనుచు నరుడా వాదులాడా బోకురా, నీది నాది అనుచు నరుడా వాదులాడా బోకురా, చెంచలంబన జగతిలో నా శాశ్వతం ఒకటేదిరా, చెంచలంబగు జగతిలో నా శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరుసు లోపల కలిమిలేములు మారురా, కన్ను మోసి తెరుచులో పల కలిమిలేములు మారురా, రాజు పేద ఎనడి భేదము జీవుడుండే వరకురా, రాజు పేదాయనుడి భేదము జీవుడుండే వరకురా, మట్టి మట్టి కలిసితే ఇక ఎటి భేదము లేదురా, మట్టి మట్టి కలిసితే ఇక ఎట్టి భేదము లేదురా, ఈ మట్టి మట్టి కలిసితే ఇక ఎటి భేదము లేదురా, మట్టి మట్టి కలిసితే ఇక ఎట్టి భేదము లేదురా, చెంచలంబన జగతిలో నా శాశ్వతం ఒకటేదిరా, చెంచలంబగు జగతిలో నా శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరుచు లోపల కలిమిలేములు మారురా, కన్ను మోసి తెరుచులో పల కలిమిలేములు మారురా, తప్ప జ్ఞానము తెలియక నీవు తప్పు త్రోవలు పోకురా, జ్ఞానము తెలియక నీవు తప్పు ద్రోవల పోకురా, ఆత్మ ఒక్కటి చావు లేక అంతటా వెలుగొందురా, ఆత్మ ఒక్కటి చావు లేక అంతటా వెలుగొందురా, అది అంతటా వెలుగొందురా. అది అంతటా వెలుగొందురా. నిజంగా చూడండి నాయన, ఈ చంచలమైనటువంటి జగతిలో శాశ్వతమైనటువంటిది కూడా అసలు ఏది కూడా లేదు.
అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఆస్తి పాస్తి ఇదంతా ఒక మాయ. ఇదంతా మాయను గ్రహించడమే మానవుని ధర్మం. అసలు ఇది ఏమీ లేదు అని తెలుసుకుంటే అసలు ఏమీ లేదు, ఏదో ఉందని అనుకుంటే అసలు ఏది ఉండదు, అంతా ఉత్తుతుంది. ఇదంతా మాయ. అలాగే ఇది అగ్గిబుగ్గైపోయే ద్రైకం అశాశ్వతమైనది, కానీ ఇది శాశ్వతం అని చెప్పి ఊరికి కొట్లాడుకుంటూ ఉంటాం. పాపం చిన్న చిన్న దాంట్లో కొప్పులు పట్టుకొని కొట్లాడుకుంటారు. మరి పొలాల కాడైతే గోషులు కోసుకొని కలబడతారు. ఏవి కూడా శాశ్వతం అనేది కాదు. మనం ఉన్నంత వరకు మనము దైవ బంధువులం, హిందువులం, దైవ బంధువులం. ఒకరికొకరు ప్రేమగా అనురాగంగా మనం ఉండాలి. ఇంటి పక్కల మనం ఉన్న ఒకే కుటుంబం, వసుదేవ కుటుంబంగా ఉండు. మనందరం ఉండి పొద్దున బయట కూర్చొని భోజనం చేసినారక్క, తిన్నారని కూర్చో 10 నిమిషాలు మాట్లాడుకుంటే రేపు పొద్దున మనం లేనప్పుడు ఆ యొక్క చాలా చక్కనిది మాట్లాడుతుంది, చాలా బాగుండే అని అనిపించుకోవాలి. ఇది శాశ్వతం. కానీ ఇవేవి కూడా శాశ్వతమయ్యేటువంటివి కాదు. అలాగే రాజు పేదాయనడి భేదము జీవుడుండే వరకే. ఒక్కొక్కసారి అంటుంటాం, ఏదైనా మాట్లాడితే ఎలా కనపడుతున్నాను, నీకు ఎట్లా కనపడుతున్నా, నేను డిఎస్పి భార్యను, నేను ఎస్ఐని ఏంటి, ఎస్ఐ అయితే ఏంటి, రాజు అయితేనేంటి, జీవుడు ఉన్నంత వరకే అది. నిన్ను నన్ను పూరి పేదను అందరినీ చివరకు తీసుకెళ్లేది మట్టిలేకే. మట్టి కలిస్తే ఎట్టి భేదము లేదు. తత్వజ్ఞానము తెలియక నీవు తప్పు త్రోవల వెళ్ళకు. అంటే ఈ రహస్యాన్ని తెలియక నీవేదేదో ఊహించుకోకు, చాలా తప్పు అని చెప్తుంది ఈ తత్వజ్ఞానం. నిజంగా అసలు మనం ఎందుకు పుట్టాము, దేనికి పుట్టాము నాయన? చక్కటి భార్యను కట్టుకొని చక్కటి పిల్లలను కని వాళ్ళ కోసం సంపాదించి ఇంకెళ్ళిపోవటమేనా మన జన్మ? అంతేనా ఏమ్మా? అంతే పుట్టామా? మనకు కూడా మంచి భర్తను కట్టుకొని మంచి పిల్లలకు అమ్మలని వాళ్ళకు వండి పెట్టి వాళ్ళకి తిడుతుంటే తిట్టించుకొని భర్త ఏదైనా కోపం వచ్చి కొడితే ఏడ్చుకుంటూ ఉండటం, ఇంతేనా ఈ జన్మ? ఇంకేం మనకు సార్థం లేకపోతే మనకంటూ పరమార్థం లేదా? పూర్వజన్మ కర్మ పోగొట్టుకోవడం కోసం ఈ జన్మలోకి వచ్చాం. ఈ జన్మ మళ్ళ జన్మ మనకు రాకూడదు, ఇంకొద్దు, చివరి జన్మ ఇది. భగవంతుని సంకల్పితం చేసుకోవాలి. పరమాత్మలోకి లయకారణమై పరజ్యోతి స్వరూపులమై వెళ్ళాలి. అంతే కదా. రంగులు రావడం చూస్తాం ఎక్కడైనా తిరునాళ్ళలో. ఒకసారి ఎక్కినప్పుడు ఒకరికి కళ్ళు తిరుగుతాయి, ఒకరి బాబు వద్దు అనుకుంటాం. జీవిత రంగులు రావటం కూడా జీవిత చక్రం ఇంతే. సంసార గమనం ఒకరు వద్దురా బాబు ఈ సంసారం అనుకుంటాం, ఇంకొకరు మళ్ళీ కావాలి అనుకుంటూ ఉంటారంట. అంతే. నిజానికి చెప్పాలంటే ఒకసారి గుజరాత్లో పడుకున్నప్పుడే భూకంపం వచ్చిండే. కన్ను మూసి తెరిచే లోపల కలిమిలేములు వెళ్ళిపోయాయి. ఒకసారి ఇక్కడ కూడా అంటే చర్చి మునిగిపోయింది. 5-6 ఏళ్ల కిందట భూకంపం వచ్చి చర్చిలే మునిగిపోయింది కదా నీళ్ళది ఆ రోజుల్లో. మరి ఆ రోజు ఒక ఆవిడ మిగిలింది, కోటీశ్వరాలని తట్టేట అమ్మాయి. ఆమె వచ్చి చెప్పింది, స్వామీజీ మాకు లక్షలు ఉండేవి వాడిని, కానీ అందరూ పోయారు, నేను ఒక్కదాన్ని మిగిలాను. అందరూ పోయారు, నేను ఒక్కదాన్ని మిగిలాను. ఆ రోజు అంటే క్రిస్మస్ రోజే అనుకుంటా. అది ఇక్కడే గుంటూరు, ఇక్కడ చెన్నైలో మెడ్రాస్లో సముద్రం మునిగి ఉండకపోయింది కదా. అలాగే పరమాత్మని సృష్టిలో కన్ను మూసి తెరిచే లోపలనే కలిమిలేములే మారిపోతాయి, ఎవరికెవరో ఏది ఉండదు. అందుకనే పరమాత్మని నిర్మితం అంటే మన జీవితం ఉన్నప్పుడే మనస వాచ కర్మన ఆ దేవదేవుడిని ఆత్మానుభూతుల్ని పొందగలరు అని ఆశిస్తున్నాను. ఇంతని సమయం అయిపోయింది కదా. హరి ఓం. నాతో పాటు పలకండి. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం శివాయ నమః. హరి ఓం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారోగ యువబంధన
మృత్యు మృత్యు మృత్యుమామృత క్షయమామృత ఓం నమ శివాయ ఓం నమ ఓం శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం శివాయ